హలో ఫ్రెండ్స్, మీలో ఎంతమంది బాటిల్ నెక్ అనే పదం గురించి విన్నారు? వింటే కనుక కామెంట్ సెక్షన్ లో రాయండి. ఈ రోజు వీడియోలో మనం ఈ బాటిల్ నెక్ గురించి అయితే తెలుసుకుందాం. ఏంటి బాటిల్ నెక్? జనరల్ గా మనం పీసీని బిల్డ్ చేస్తున్నప్పుడు ఈ బాటిల్ నెక్ అనే పదం అయితే వింటూ ఉంటాం. CPU బాటిల్ నెక్ అని లేదా GPU బాటిల్ నెక్ అని చెప్పి. సింపుల్ టర్మ్ లో చెప్పాలి అంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 6 లైన్ హైవే మీద కార్ డ్రైవ్ చేస్తున్నారు. ఉన్నట్టుండి ఆ 6 లైన్ హైవే కాస్త సింగిల్ లైన్ హైవే గా మారిపోయింది అనుకోండి, ఏమవుతుంది? ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ ఇలాంటి సిచ్యువేషన్ ని మన కంప్యూటర్ లో చూడడం జరుగుతుంది. ఏవైతే కాంపోనెంట్స్ ఉన్నాయి కదా, వీటన్నిటిలో కూడా ఒక కాంపోనెంట్ అనేది వీకర్ గా ఉండడం వల్ల రిమైనింగ్ అన్ని కూడా బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చేటప్పటికి ఈ వీకర్ ఏదైతే కాంపోనెంట్ ఉంది కదా, దీని యొక్క ఇన్స్ట్రక్షన్ కోసం వెయిట్ చేయడం వల్ల ఓవరాల్ పర్ఫార్మెన్స్ అనేది మనకి తగ్గిపోతుంది. దీన్ని ఇంకొంచెం రియల్ టైమ్ ఎగ్జాంపుల్ లో చెప్పాలంటే, మీరు ఒక ఆఫీస్ లో ఉన్నారు. ఒక టీం అంటే 10 మంది సభ్యుల టీం కలిగి ఉన్నది. వీళ్ళు ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారు. దీంట్లో ఒక టీం మెంబర్ మాత్రం ఎలాంటి వర్క్ చేయట్లేదు, రిమైనింగ్ 9 మంది వర్క్ చేస్తున్నారు. సో దీనివల్ల ఓవరాల్ ప్రోగ్రెస్ లో మనకి ఇంపాక్ట్ ఉంటుందా ఉండదంటారా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఈ 9 మంది పని చేస్తున్నారు, ఈ ఒక్కడు పని చేయడం వల్ల ప్రోగ్రెస్ అనేది తగ్గిపోతుంది కదా. ఇలాగే మనకి మన CPU లో మన ఓవరాల్ సిస్టమ్ లో చూడడం అయితే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి CPU బాటిల్ నెక్ అనే పదాన్ని వింటే కనుక, CPU బాటిల్ నెక్ అంటే ఇక్కడ మీ కాడ గ్రాఫిక్ కార్డ్ అనేది RTX 4070 గ్రాఫిక్ కార్డ్ ఉంది. బట్ ప్రాసెసర్ చూసుకుంటే Intel i3 10th జనరేషన్ ప్రాసెస్ అనేది చూడడం జరిగింది అనుకోండి. ఇక్కడ ఏమవుతుంది? గ్రాఫిక్ కార్డ్ మాత్రం హై అండ్ గ్రాఫిక్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది, బట్ అది ప్రాసెసర్ అనేది హ్యాండిల్ చేయలేకపోతుంది. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మనకి CPU బాటిల్ నెక్ అవుతుంది, ఫ్రేమ్స్ డ్రాప్ అవుతాయి. సేమ్ ఇలాంటి సిచ్యువేషన్ మనకి గ్రాఫిక్ కార్డ్ లో చూడడం జరుగుతుంది. దీన్ని మనకి GPU బాటిల్ నెక్ అంటారు. అంటే దీంట్లో మనకి హై అండ్ ప్రాసెసర్ లైక్ AMD Ryzen 7 7800X3D లాంటి ప్రాసెసర్ ఉందనుకోండి. గ్రాఫిక్ కార్డ్ ఏమో RTX 1650 లాంటి గ్రాఫిక్ కార్డ్ మీరు యూజ్ చేశారనుకోండి. దీనివల్ల ఏమవుతుంది? ప్రాసెసర్ ఏమో 200 FPS ని బూస్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంది, బట్ గ్రాఫిక్ కార్డ్ మాత్రం అంత FPS ని ఇవ్వలేకపోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే గ్రాఫిక్ కార్డ్ అనేది బాటిల్ నెక్ వస్తుంది. సో ఇలా ఎప్పుడైతే జరుగుతుందో దీన్ని బట్టి మీరు ఆ రిమైనింగ్ కాంపోనెంట్ ని అప్గ్రేడ్ చేసుకోవాలి అన్న ఒక అవకాశం. ఇక్కడ మనకి GPU బాటిల్ నెక్ వచ్చింది అంటే GPU ని అప్గ్రేడ్ చేసుకోవాలి. CPU బాటిల్ నెక్ వచ్చిందంటే CPU ని అప్గ్రేడ్ చేసుకోవాలి. కొన్నిసార్లు మనకి CPU GPU కాకుండా RAM అండ్ స్టోరేజ్ కూడా బాటిల్ నెక్ వస్తాయి. RAM లో మనకి సింగిల్ స్టిక్ 8GB స్టిక్ ఉంది అనుకోండి, అక్కడ మనకి ఇష్యూ వస్తుంది. ఖచ్చితంగా మనం 16GB కి అప్గ్రేడ్ అవ్వాలి. లేదు ఒకసారి కొన్నిసార్లు స్టోరేజ్ మనకి ఇబ్బంది వస్తుంది. స్టోరేజ్ అంటే మనకి హార్డ్ డిస్క్ లో మనం గేమ్స్ ఏమైనా ఇన్స్టాల్ చేసినా, వీడియో ఫైల్స్ ఏమైనా ఉంచినా సరే, అక్కడ నుంచి మన ప్రాసెసర్, మన గ్రాఫిక్ కార్డు వీటిని ఇది తీసుకోవడానికి కూడా టైం పడుతుంది. అలా చోట మీరు హార్డ్ డిస్క్ నుంచి SSD కి అప్గ్రేడ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకి RAM గానీ, స్టోరేజ్ గానీ, గ్రాఫిక్ కార్డ్ గానీ, CPU గానీ, ఈ నాలుగిట్లు ఏదైనా సరే బాటిల్ నెక్ అవచ్చు. కాబట్టి ఏదవుతుంది ఎలా తెలుసుకోవాలి అంటే కనుక, మీ పీసీలోని టాస్క్ మేనేజర్ ఉంటుంది కదా, టాస్క్ మేనేజర్ ఓపెన్ చేస్తే అండర్ పర్ఫార్మెన్స్ లోని అక్కడ మీకు మీ CPU GPU ఈ రెండిట్లు ఏదో ఒకటి 100% ఉండి రిమైనింగ్ 60-70% దగ్గర ఉన్నదనుకోండి, ఖచ్చితంగా ఆ 100% ఉన్నది ఏదైతే ఉంటుంది కదా, దాన్ని మీరు చేంజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి CPU అనేది 100% లో పనిచేస్తుంది, బట్ GPU మాత్రం 60-70% దగ్గర పనిచేస్తుంది అనుకోండి. CPU బాటిల్ నెక్ అవుతుంది అంటే CPU దాని పనికి మించి అది పని చేయలేకపోతుంది. 100% లో ఆల్రెడీ లోడ్ అయిపోయింది అంటే ఖచ్చితంగా మీరు అక్కడ CPU ని మార్చు. సేమ్ అదే కేసు మనకి GPU విషయానికి వచ్చేటప్పటికి GPU అనేది 100% లో పనిచేస్తుంది, CPU మాత్రం ఒక 50-40% దగ్గర ఉందనుకోండి, GPU బాటిల్ నెక్ అయినట్టు. GPU ని మీరు అప్గ్రేడ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ టైం మీ PC లో బాటిల్ నెక్ అవుతుంది అనేది మీరు ముందుగా తెలుసుకోండి. దాని తర్వాత ఆ కాంపోనెంట్ ని చేంజ్ చేసుకోండి. అప్పుడు మీరు బెటర్ ఎక్స్పీరియన్స్ అనేది చూడడం జరుగుతుంది. బెటర్ రిజల్ట్స్ అనేవి మీ పీసీలో మీకు చూడడం జరుగుతాయి. అయితే మీరు గేమ్స్ ఆడుతున్నా, వీడియో ఎడిటింగ్ చేస్తున్నా, ఎవరికైనా సరే ఉపయోగపడుతుంది.